వింటాం కదా, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేదంటే ట్రావెల్ చేయాలి, లేదంటే ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ చేసి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పీరియడ్ సైకిల్ ఏదైతే ఆ టైంలో పీరియడ్స్ వస్తే ఇబ్బంది అవుతుందని ఏం చేస్తారంటే పీరియడ్స్ని పోస్ట్పోన్ చేయడానికి ట్యాబ్లెట్స్ వాడతారు. అవి ఎంతవరకు సేఫ్ అండ్ దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉంటాయి? కొంతమంది సొంతంగానే ప్రిపేర్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే టేక్ ఆన్ దేర్ ఓన్. సో యాక్చువల్లీ ఇది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అవన్నీ హార్మోన్స్. ఓకే, దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. మరీ పర్సనల్గా ఏదో ఉంది వాడాలి అన్నప్పుడు ఒకేషనల్ యూజెస్ ఇస్ ఓకే, బట్ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ద డ్రగ్. ఓకే, సో అండ్ ఈ డ్రగ్స్, ఈ పిల్స్ కూడా ఏమైతే ఉందో మెడిసిన్స్ వాడతారో చాలా వరకు విమెన్ దే టాలరేట్ వెల్, ఎటువంటి సిమ్టమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, దే టాలరేట్ వెల్. బట్ కొందరికి మాత్రం సెన్సిటివ్ ఉన్న వాళ్ళకు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. అదేంటంటే కొంచెం పీరియడ్స్ అనేది కొంచెం ఇర్రెగ్యులర్ అవుతుంది, 2 to 3 cycles కొంచెం షెడ్యూల్ అనేది మారుతుంది. దాంతోపాటు పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, స్పాటింగ్, ఇర్రెగ్యులర్ ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటాము అది. ప్లస్ వాళ్ళకు కొంచెం మూడ్ చేంజెస్, ఇరిటబిలిటీ, హెడ్ఏక్, డిజీనెస్, కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టు బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్, యాక్నే, కొంచెం పింపుల్స్ ఎక్కువగా రావడము, కొంచెం స్కిన్ చేంజెస్ అవుతుంది, క్లాస్మా అంటాము అది, బ్రెస్ట్ టెండర్నెస్, ఇవన్నీ చూస్తాము ఈ హార్మోనల్ పిల్స్ నుంచి వాడుతుంటే. సొంతంగా కాకుండా ఇలా ఉందంటే గైనిక్ సలహా తీసుకొని Yes. యూజ్ చేయడం అనేది Yes. సేఫ్టీ Yes, చాలా exactly. ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన సినారియో తర్వాత ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ పీరియడ్స్ నార్మల్ అవుతాయి మేడం? కొంతమందికి ఇప్పుడు డిలేయింగ్ వేసుకున్నారు, దాని తర్వాత అదే దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ వాళ్ళ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇది రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనము అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసాము, సో బ్లడ్ టెస్ట్ చేసాము, ఇన్ థైరాయిడ్, వాట్ ఎవర్ హెమోగ్లోబిన్ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంది, స్కాన్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ బట్ పర్సిస్టెంట్గా వాళ్ళకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మేము ఓసి పిల్స్ అనేది ఇస్తాము. అంటే ఒక 2 to 3 cycles కొంచెం హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి, వాళ్ళకు రెగ్యులరైజ్ అవ్వడానికి. సో ఈ పిల్స్ తోటి ఏంటంటే మ్యాక్సిమం చాలా మందికి 3 to 6 months ఆఫ్ మెడికేషన్స్తో విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి రెగ్యులరైజ్ అవుతుంది, ప్రొవైడెడ్ దేర్ ఆర్ నో అదర్ ఫ్యాక్టర్స్. అండ్ ఈ మెడిసిన్స్ ఏదైతే ఉందో 50%, ద అదర్ 50% దే హ్యావ్ టు మేనేజ్. లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది చేంజ్ చేస్తూ ఈ మెడిసిన్స్ వాడితే రెగ్యులరైజ్ అనేది అవుతుంది. మన వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో. పీరియడ్ డిలేయింగ్ టాబ్లెట్ అయిన తర్వాత నార్మల్గా ఉన్న వ్యక్తి పీరియడ్ డిలేయింగ్ టాబ్లెట్ వాడారు, ఉమెన్ డిలే అయ్యింది, అది నార్మల్ సైకిల్ రావడానికి ఎంత టైం పడుతుంది? మీరు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి కాకుండా అది నార్మల్ సైకిల్ రావడానికి ఆ టాబ్లెట్ దట్ ఈస్ వాట్ 3 to 6 cyclesలో విత్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ చేంజెస్ అవుతుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి నేను కామన్గా చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే 7-day కోర్స్ అని, 21-day కోర్స్ అని హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు టు రెగ్యులరైజ్. సో అవి ఎంతవరకు సేఫ్ అండ్ ఎందుకు ఇస్తారు, అండ్ దాని ఇంపార్టెన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా అది ఎంతవరకు అని? ఎందుకంటే ఇది కామన్, చాలామందికి ఏమైపోయిందంటే హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తే వెయిట్ పెరుగుతారు, అది అంత మంచిది కాదు అని కొంతమంది యూజ్ చేయరు ఇఫ్ ఈవెన్ నీడ్ ఉన్నా. సో అది ఎంతవరకు అనేది మీరు? ఓసి పిల్స్ అనేది చాలా సేఫ్ యాక్చువల్లీ. సో ఈ పిల్స్లో ఏంటంటే మనకు హార్మోన్స్ అనేది చాలా తక్కువ డోసేజ్లో ఉంటుంది, అది మనకు కరెక్ట్ మోతాదులో మన బాడీకి హార్మోన్స్ అనేది ఇస్తూ సైకిల్స్ అనేది రెగ్యులరైజ్ చేస్తుంది. ఓకే, సో మనం సేఫ్గా 3 to 6 months అనేది వాడచ్చు. కొందరు లాంగ్ టర్మ్ యూస్ కూడా వాడుతూ ఉంటారు. సో అది కూడా సేఫే, ప్రొవైడెడ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ లైక్ హైపర్ టెన్షన్ కానీ వేరే హెల్త్ ఇష్యూస్. ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ మోర్ దెన్ 5 years అలా వాడుతూ ఉంటే బ్లడ్లో క్లాట్స్ అనేది ఫార్మ్ అవుతాయి. సో అలాంటి పరిస్థితులు ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు అవి వాడకూడదు ఓసి పిల్స్ అనేది. ఎందుకంటే రీసెంట్గా కూడా ఐ హ్యావ్ సీన్ ఒక టీనేజర్ 17 years చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి. ఓకే, సో అన్ని ఇన్వెస్టిగేషన్స్లో నార్మల్లే ఉంది, బట్ తనకు బ్రెయిన్లో అనేది క్లాట్ ఫార్మ్ అయింది. ఈ ఓసి పిల్స్ దాని డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకున్నప్పుడు న్యూరో ఫిజిషియన్
మన దగ్గర ఐసీయూలో అడ్మిట్ అయ్యింది. షీ హ్యాడ్ అ స్మాల్ క్లాట్ ఇన్ ద బ్రెయిన్ అనమాట. అంటే టాబ్లెట్స్ ఎప్పటి నుంచో వాడుతున్నా? 2 years నుంచి వాడుతుంది. ఓకే. అంటే తనకు ఏమి ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. ఓకే. టీనేజర్, అవును. అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్లే ఉన్నాయి, అంతా మంచిగానే ఉంది. బట్ ఇంకా తనకి అలా క్లాట్ అనేది ఫామ్ అయింది. దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. బట్ ఫర్దర్గా అయితే తనకి ఇంకెప్పుడే కానీ హార్మోనల్ పిల్స్ అనేది వాడకూడదు. ఓకే. సో రిస్క్ అయితే ఉంటుంది. ఉంటుంది. బ్లడ్ లో చేయాలి. క్లాట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఏమైనా ప్రీవియస్ గా హైపర్ టెన్షన్ ఉంటే ఇంకా ఎక్కువగా అవ్వడం Risk ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. అదంతా లాంగ్ టర్మ్ యూసేజ్ లో. షార్ట్ టర్మ్ కి ఏమీ అవ్వదు ఓసీ పిల్స్ అనేది. ఓకే. కొంతమందికి టాబ్లెట్స్ వాడినప్పుడు పీరియడ్స్ వచ్చి దాని తర్వాత టాబ్లెట్ ఆపేయి కానీ మళ్ళీ ఇరెగ్యులర్ అవుతాయి కదా. ఇప్పుడు ఆ కండిషన్స్ ఏమి ఎలా ఉంటాయి మేడం? అదే ఇంకా వాళ్ళు వేరే ఏమైనా వేరే ఇష్యూస్ ఉన్నాయా అనేది మళ్ళీ అవే మేము మనం చూసుకుంటాము. ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది, బికాజ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము బ్యాలెన్స్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత అడిక్వేట్ స్లీప్ ఉండాలి, 6 to 7 hours ఆఫ్ స్లీప్. అండ్ ఇంకొకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్. అండ్ దే షుడ్ నో హౌ టు మేనేజ్ స్ట్రెస్లో ఏమవుతుందంటే ఇది ఫైన్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ని మెయింటైన్ చేసే హార్మోన్స్, ఆ హార్మోన్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి స్ట్రెస్ నుంచి. ఈ కార్టిజోల్ హార్మోన్, ఈ స్ట్రెస్ హార్మోన్, దాని నుంచి మొత్తం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయిపోయి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడము. అండ్ ఇంకొకటి ఏదైతే ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ ఉంటాయో, డేట్ కంటే ముందర వచ్చే సిమ్టమ్స్, అవి ఎగ్జాజరేటెడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఓకే. ఎక్కువగా అనిపిస్తుంది సిమ్టమ్స్. అండ్ పీరియడ్స్ అప్పుడు కూడా పెయిన్ ఎక్కువగా ఉన్నట్టు. అండ్ ఈ స్ట్రెస్ నుంచి వాళ్ళకు అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ కూడా అయిపోతుంది. ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ తినేస్తారు. సో ఎక్కువగా తినడం, దాని నుంచి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం, మళ్ళీ దాని నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇట్స్ బికమ్స్ అ సైకిల్ అనమాట. సో ఆల్ దిస్. అండ్ ఇంకొకటి స్క్రీన్ టైం. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ దే హ్యావ్ టు మేనేజ్. ఓకే. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేయడం, ఇవన్నీ వాళ్ళు చేంజెస్ చేసుకుంటూ, మెయిన్ వచ్చేసి డయట్, ఎక్సర్సైజ్, స్లీప్, మ్యారేజ్. చాలా ఇంపార్టెంట్. టాబ్లెట్ వాడుతున్నా మీరు మేనేజ్ చేసుకుంటే నార్మలైజ్ అయిపోతుంది. లేదంటే ఓన్లీ టాబ్లెట్ పైన వాడినా ఉపయోగం లేదు. నేను పేషెంట్స్కి చెప్పేది అదే, 50% పనిచేస్తాయి మెడిసిన్స్, అదర్ 50% ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంతే కదా, మన బాడీ కోసం మనమే వర్క్ చేయాలి. సో అంతా ఏదో వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేసుకొని ఓన్లీ మెడికేషన్స్తో అవ్వాలి అంటే కూడా కష్టం. ఎందుకంటే ఇప్పుడు పీసీఓఎస్లో కూడా అంతే, ఇందాక చూపించాను. ఈ పీసీఓఎస్లో మనకు ఇక్కడ చూసారా, ఇది నార్మల్ ఓవరీ. ఈ పీసీఓఎస్లో ఇది ఒక హార్మోనల్ డిసార్డర్. ఇక్కడ మల్టిపుల్ సిస్ట్స్ అనేది ఫామ్ అయిపోతుంది ఓవరీస్లో. దీంతో పాటు మనకు మేల్ హార్మోన్స్, ఆండ్రోజెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఈ పీసీఓఎస్లో. సో ఈ పీసీఓఎస్లో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి ఇర్రెగ్యులర్గా అవుతాయి పీరియడ్స్. ప్లస్ వీళ్ళల్లో కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి ఫుడ్ క్రేవింగ్స్, వెయిట్ గెయిన్, ఈ మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన, మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన హర్సుటిజం, చిన్ దగ్గర హెయిర్ రావడము, మేల్ ప్యాటర్న్ బాల్డింగ్ అవ్వడం అంటే హెయిర్ ఫాల్ అవ్వడము, తర్వాత ఈ గొంతు దగ్గర నల్లగా అవ్వడం, అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం, అది అవ్వడం. సో ఏవైతే సిమ్టమ్స్ ఇవన్నీ. అండ్ ఇంకొకటి వాళ్ళకు ఎగ్ అనేది మామూలుగా అయితే ఇది ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది డే 14. కానీ ఈ పీసీఓఎస్లో చిన్న చిన్న బబుల్స్ లాగా ఉంటాయి కదా, సిస్ట్లు, అవి ఎగ్ పెరగదు, రిలీజ్ అవ్వదు. సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో ఏదైతే సిమ్టమ్స్ ఇప్పుడు అన్నీ చెప్పాను, ఆల్ ఆర్ రివర్సబుల్ వన్స్ దే ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ అంటే ఇదే మళ్ళా. So they have to follow a healthy lifestyle and all the symptoms will be reversed in PCOS.